రాష్ట్రంలో పేద ప్రజలకు ఆరోగ్యం, విద్యా సంబంధించి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండ్రు రవి అన్నారు. స్థానిక 11వ డివిజన్లో వైఎస్ఆర్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగరపార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, కాకుమాని రాజశేఖర్, క్రాంతి కుమార్, పాలడుగులో రాజు, దేవరపల్లి రమణయ్య, కార్పొరేటర్ సాగర్, ఉన్నం జనార్దన్ తదితరులు బాగున్నారు. ఆల్ఫరెడ్ గారు ఇచ్చారు నాకు బయట. అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చింది ఓన్లీ కార్యకర్తలు సమావేశం కోసం పిలిచాము. రవి గారికి చెప్పేది ఏంటంటే అన్ని వార్డులు డిఫరెంట్గా ఉంటాయి. మా వార్డు ఏంటంటే అందరూ ఇంటికి మనం ప్రతి డివిజన్లో కూడా అంటే గతంలో వైసీపీకి సంబంధించిన నాయకులు పార్టీ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి మంచి చురుగ్గా కార్యకర్తలతో మమేకమయ్యే వ్యక్తి కావాలని మరి ఆయన పరిశీలించిన తర్వాత అందరిని అడిగారు. రాజశేఖర్ అన్న అట్లా కొంతమందిని మరి వాళ్ళు అధిష్టానం అడిగిన తర్వాత అందరూ కూడా రవిబాబు గారి పేరు చెప్పటం, మరి జగనన్న కూడా ఆయన్ని మన ఒంగోలు నియోజకవర్గానికి నియమించడం జరిగింది. గతంలో కన్నా కూడా ఇప్పుడు మనం గమనిస్తూ ఉంటే కార్యకర్తలతో వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకోవటం కానీ వాళ్ళ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి మరి పోలీస్ స్టేషన్ కానీ మరి ఇంకోటి ఏదైనా కూడా వెంటనే స్పందించే గుణం రవిబాబు గారికి. మరి ఇప్పుడు ఆయన కూడా ఒంగోలులోనే మనకి అందుబాటులో ఉంటారు. ఆయన బిజినెస్ కూడా ఇక్కడే కాబట్టి అందువల్ల రాబోయే కాలంలో మనం కార్పొరేషన్ ఎలక్షన్ కూడా వస్తున్నాయి. మరి ఇందాక శ్యామ్ సార్ గారు చెప్పినట్టుగా కబాడి మొన్న ఎలక్షన్లో కూడా మంచి మెజారిటీ వచ్చింది ఇక్కడి నుంచి కబాడిపాలెం ఇది. అట్లా అంటే కొంత ఈవెంట్లు అవి చెప్పుకున్నా కూడా అయినా కూడా మన అన్ని నియోజకవర్గంలో అన్ని డివిజన్లో చూస్తే ఈ డివిజన్ కూడా వైసీపీకి ఓటింగ్ బాగా జరిగింది. అందువల్ల ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కార్పొరేషన్ ఎలక్షన్ కానీ మరి ఎమ్మెల్యే అంటున్నారు జరిగితే ఇంకా ముందే రావచ్చు అసెంబ్లీ కానీ ఎప్పుడు వచ్చినా కూడా వైసీపీకి మీరు అంటే మీకు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ అందరూ చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కూడా మా వంతు నేను చెప్పాలి కాబట్టి అందరూ రవణకి అదేవిధంగా ఎవరైతే మనకి కార్పొరేటర్గా నెక్స్ట్ పోటీ చేస్తారు వాళ్ళకి వైసీపీకి చేసి వాళ్ళని విజయానికి మీ అందరూ కూడా సహకరించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రజనీ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కార్పొరేటర్ ప్రవీణ్ వస్తున్నారు. సోదరుడు ప్రవీణ్కి, క్రాంతి గారికి, పాలడుగు రాజు జాయింట్ సెక్రటరీ గారికి, బుజ్జి, రమణ, మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ రజనీ గారు, ప్రసన్న, మన రాష్ట్ర పార్టీ నాయకులు పెట్రా ఐజాక్ నానూరు ఇక్కడ ప్రధాన భూమికి పోషించి మిమ్మల్ని అందరినీ కూర్చున్న కిరణ్, శివాజీ, ప్రతి ఒక్కరికి పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. మీ వార్డులో బలమైన వైఎస్ఆర్ పార్టీకి బలమైన అభిమానులు ఉన్న ఈ వార్డులో మీరందరూ సిస్టమేటిక్గా కార్యకర్తల్ని అన్ని ప్రాంతాల నుంచి ప్రతి వీధి నుంచి పోగేసి మనకు టీమును పట్టించి రేపు మెజార్టీ తీసుకొస్తామని చెప్పడం కూడా చాలా సంతోషం. రాజకీయాల్లో మీరందరూ తెలుసు,
కొంతమంది వ్యాపారాత్మకంగా వచ్చి ఇదేదో రాజకీయాన్ని కూడా ఒక వ్యాపారంగా చేసుకొని పెట్టుబడి పెట్టి మళ్ళీ రిటర్న్ చేసుకోవటం, ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ వైపు వెళ్ళటం, ఇటువంటి సంస్కృతులు ఈ రోజుల్లో మేము కాలేజీ దశ నుంచి విద్యార్థి నాయకులుగా, యువత నాయకులుగా పనిచేసినండి. నేను చిన్నప్పుడు రాజశేఖరన్ నాకంటే 10 ఏళ్ళు పెద్ద. మేము విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన యువత అధ్యక్షుడు ఉండేవాడు. మరి ఎందుకో కాలం కలిసి రాలేదు. స్ట్రాంగ్ లీడర్ని త్వరగా యాక్సెప్ట్ చేయరు పెద్దోళ్ళు. ఆయన అగ్రెసివ్గా ఉండేవాడు ఆ రోజుల్లో. అగ్రెసివ్నెస్ తోటి ఏదో భయపడిపోయి ముందుగానే ఆయన గడ్డం వేశారు. ఆ గ్రహణాలని తొలిని అనుకుంటున్నా. జగనన్న దృష్టిలో పడ్డాడు. నాకు వచ్చినట్టే అన్నకు కూడా అవకాశం వచ్చిందని రావాలని నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే అట్లా చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలతో పెరిగిన వాళ్ళకి ఒక అనుబంధం, బాధ్యత కూడా ఉంటుంది. ఎవరికి మన అనుకున్న వాళ్ళకి కష్టం వచ్చినా అది మాకు వచ్చినట్టు. ఎవరు అంటే విద్యార్థి రాజకీయాల్లో అంతే కదా ఉండేది. నాయకుడు విద్యార్థి రాజకీయాల్లో నాయకుడు ఒకటి ఉంటే పక్కనోడికి జోలికి ఎవరిని వస్తే మనం ముందు పోయి మన ఎత్తి వేసుకోవటం సమస్యని, పక్కనోడి మీద దెబ్బ పడితే మన మీద పడింది అనుకోవటం, లేకపోతే పక్కనోడి కష్టాన్ని మనం కష్టం అనుకునే స్వభావం ఉన్నోళ్ళే విద్యార్థి నాయకులు అవుతారు, యువ నాయకులు అవుతారు. వాళ్ళు రాజకీయాల్లో ఉంటే రక్షించుకోవటం, తన మనుషులను రక్షించుకోవటం, పార్టీ కార్యకర్తలను కాపాడుకోవటం బాగా బాధ్యత కలిగి ఉంటారు. అంటే కాకుండా వ్యాపార ధోరణితోటి ఏదో పెట్టుబడి పెట్టి సమాజం మీద చెల్లరిసిరేసి అందరిని ఆ టైంలో ఆకర్షించి మళ్ళీ ఆ చిల్లరను వేరుకుంటా దానికి వడ్డీతోటి వేరుకునే రాజకీయాల్లో ఇవాళ మనం కాలంలో చూస్తూ ఉన్నాం. ఆ టైపు వ్యక్తులు అయితే కాదు. ఒక బాధ్యతగానే ఉంటాం, మీకు అందరికి అందుబాటులో ఉంటా, మీలో ఒకటిగా ఉంటా, మీ సోదరుడిగానే, మీ కుటుంబ సభ్యుడిగానే ప్రతి ఒక్కరూ భావించే విధంగా నా ప్రవర్తన ఉంటుంది. ఆ చనువు మీ మీద నేను ఉంటా, మీరు కూడా నా దగ్గర ఆ చనువు తీసుకోవచ్చు అని ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఎందుకంటే అన్నాన్ని పిలిచినప్పుడు ఏదైనా తప్పు చేస్తే మన ఇంట్లో సభ్యులు మనం ఎట్లా పక్కన కోప్పడిట్టుగా ఇట్లా చేయకూడదు అంటామో అట్లానే పార్టీ కార్యకర్తలు కూడా ఎప్పుడన్నా అంటే సంస్కరించుకుందామని సరి చేసుకుందామనే ప్రయత్నం తప్ప ఇప్పుడు ఏది ఒపీనియన్ బయట చెప్పట్లేదు అనుకోండి, అది మిమ్మల్ని మోసం చేయటం అయింది. మంచి చెడులు చెప్పలేని నాయకుడు మోసం చేయబోతున్నట్టు. ధర్మమ్మా ఇప్పుడు పట్ర ఐజక్ గారు కాకుమార్ రాజశేఖర్ ఓట్లు దొంగ, సీటు దొంగ, గది దిగంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక హెచ్ఎం కాలేజీ వద్ద నుంచి బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్ వరకు నల్లకండువాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏదా సుధాకర్ రెడ్డి, పగడాల రంగస్వామి, దేవరపల్లి సుబ్బారెడ్డి, కృష్ణారెడ్డి, పశుమతి సుధాకర్, మన్నం ప్రసన్నరాజు, సురేష్, రసూల్ తదితరులు ఉన్నారు. సీట్ల చోర్
నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ ముఖ్య నాయకుల సారథ్యంలో ఈరోజు బీజేపీ అలాగే ఎలక్షన్ కమిషన్ అనుసరిస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు నిరసనగా ఓట్ల చోరు గద్దె దిగు, సీట్ల చోరు గద్దె దిగు అనేటువంటి నినాదంతో ఈరోజు ఒంగోలు నగరంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల జెండాలతోటి, కాంగ్రెస్ పతాకాలతోటి, నల్ల కండువాలతోటి పెద్ద ఎత్తున నిరసన తెలియజేసిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా సోదరులారా. మీ అందరికీ తెలుసు, ఒక బీహార్ రాష్ట్రంలోనే దాదాపు 65 లక్షల ఓట్లని ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా ఎలాంటి నోటీసులు లేకుండా రద్దు చేసిన విషయం మనం చూస్తూ ఉన్నాం. 0 డోర్ నెంబర్ పేరుతోటి ఒక్కొక్క ఇంట్లో వందలాది ఓట్లని మరి చేర్పించి ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ అక్రమాలకు పాల్పడిందో మనం చూస్తూ ఉన్నాం. అందుకు నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతూ ఉంది దుర్మార్గంగా. మోడీ ఈరోజు ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ గారికి నోటీసులు ఇస్తూ ఉంది. మీరు అఫిడవిట్ సమర్పించండి, అలాగే ప్రూఫ్స్ చూపించండి, లేకపోతే మీరు క్షమాపణ చెప్పండి అని చెప్పి నోటీసులు ఇస్తూ ఉంటే ఇది దుర్మార్గమైన చర్య. మరోపక్క బీజేపీ నాయకులు, బీజేపీ మంత్రులు అనురాగ్ ఠాగూర్ ఆయన మాట్లాడాడు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి. మరి ఆయనకి ఎందుకు నోటీసులు ఇవ్వరు? ఆయన ఎందుకు క్షమాపణ చెప్పమని కోరడు? ఈసీ ద్వంద్వనిత్యం ప్రవర్తిస్తూ ఉంది. 2 మాటల ధోరణితో 2 నాలుకల ధోరణితో మరి మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు ఓటు అధికార యాత్ర పేరుతోటి మహారాష్ట్రలో మరి పెద్ద ఎత్తున గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. కాబట్టి సోదరులారా, మీరు గమనించి మన ఓట్లని కాపాడుకోవటం కోసం, మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం కోసం మీరందరూ కూడా కాంగ్రెస్తో చేయి కలిపి ముందుకు రావాలని చెప్పి నేను కోరుకు సెలవు తీసుకుంటా ఉన్నా. దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ బీజేపీతో కుమ్మక్కయ్యి ఒక వ్యక్తి ఒక ఓటు అనేటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును కాలరాస్తూ మరి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈసీ చేస్తున్నటువంటి ఘోరాలని రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరికీ తెలియజేయాలని సాక్ష్యాల ద్వారా నిరూపించి మరి బీహార్ రాష్ట్రంలో ఆయన చేస్తున్నటువంటి ఓటు అధికార యాత్రకి మద్దతుగా ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోదరుడు సైదా గారి ఆధ్వర్యంలో ఒంగోలులో పెద్ద ఎత్తున మరి ఓట్ చోర్ గద్దె చోడు అనేటువంటి నినాదంతో బీజేపీ ప్రభుత్వం గద్దె దిగాలి, ఎలక్షన్ కమిషన్ మోసం చేసి మరి ఓట్ల మోసంతో గెలిచినటువంటి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాడు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలనేటువంటి ఏకైక నినాదంతో రాహుల్ గాంధీ గారు దేశంలో ఉన్నటువంటి ఇండియా కూటమి పక్షాలన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా చేస్తూ ఉన్నాయి. మరి ప్రజలందరికీ ఓటే వినవించుకుంటున్నాం. అయ్యా, మీరు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలు వేసి గెలిపించినటువంటి ప్రభుత్వం కాదు. ఇది కేవలం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మోసపూరితమైనటువంటి దొంగ ఓట్లతోటి బీజేపీ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి నరేంద్ర మోడీని ప్రధానిగా చెయ్యాలనేటువంటి కాక్షతోటే ఇవన్నీ జరిగాయి. కాబట్టి ప్రజలు ఎప్పటికైనా సరే పూర్తి స్థాయి ఆలోచనతోటి మరి జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటి మీద కూడా రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఉద్యమానికి మరి అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఘనంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు. గుంటూరు జిల్లా తెక్కలపల్లి గ్రామంలో శ్రీకృష్ణ విగ్రహం ఎన్టీఆర్ రూపంలో ఏర్పాటు చేయడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాసి వెంకటేశ్వర అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకృష్ణ విగ్రహం ఏర్పాటు చేయడం మంచి పరిణామమే, కానీ ఆయన రూపం మార్చడం ఖండిస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పాస వెంకటేశ్వర్లు, సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్. 24/8/2025 గుంటూరు జిల్లాలో తక్కెలపాడు అనే గ్రామంలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడానికి అధికార పార్టీ వాళ్ళు సిద్ధమై ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ శ్రీకృష్ణ పరమాత్ముని ఒక మనిషి రూపంలో ఎన్టీఆర్ గారి రూపాన్ని తీసుకొచ్చి మీరు శ్రీకృష్ణుడు చూపించడం అంటే రాబోయే తరాలకు మీరు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? యావత్ ప్రపంచానికి ఆ పరమాత్మునికి ఒక స్వరూపం ఉంది. ఉత్తరప్రదేశ్లో మధురాలో జన్మించినటువంటి ఆయన మా జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ గారు కూడా అక్కడ జన్మించి ఉన్నారు. నేతాజీ ములాయం గారు కూడా రాజ్యాధికారాన్ని చేపట్టి ఉన్నారు.
వారు ఈ విషయాన్ని చూసినట్టయితే ఎంత తెలుగు రాష్ట్రాల్లో ఇంత దారుణమైన విషయం ఉందా అని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తారు. మా రాష్ట్ర ఇన్ఛార్జి బత్తుల జగదీష్ గారు కూడా ఈ విషయాన్ని ఖండించున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఒక యాదవులనే కాదు, ఇక్కడ అన్ని కుల మతాలకు ఆయన దైవాంబ సంబుతుడు కాబట్టి ఈ విషయాన్ని మీరు విరమించుకొని రాజకీయాన్ని చేయకుండా మరొక్కసారి ఎక్కడ కూడా ఇలాంటి వాతావరణం సృష్టించుకోవద్దని చెప్పి తెలియజేస్తూ, ఇది ఇంతటితో ఆపకపోతే ఎంత దూరమైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ, మరొక్కసారి సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉందని చెప్పి తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్రీ విజయభారతి విద్యా సంస్థల నూతన భవన కార్యాలయం త్రాగుంట్ల వద్ద ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ విజయభారతి విద్యా సంస్థల నిర్వాహకులు ఉన్నం చంద్రరావు, శ్రీదేవి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామంపల్లి సీతారామయ్య, డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఓకేనా మీరు ముఖ్యం ఆదాయం ఒక నిమిషం పడుకోబోతాం. సార్ ఒకసారి చూడండి. అందరికీ నమస్కారం. విజయభారతి విద్యా సంస్థల తరపున నూతనంగా ఏర్పాటు చేసినటువంటి భవనాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఈరోజు ప్రారంభించడానికి గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు రావటం జరిగింది. అదేవిధంగా వారితో పాటుగా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ కామేపల్లి సీతారామయ్య గారు రావటం కూడా జరిగింది. సో ఈ ఆధ్వర్యంలో ఈరోజు మా యొక్క భవనాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ భవనానికి సంబంధించి మేము విద్యార్థులకు మంచి వస్తువులు ఏర్పాటు చేయాలని చెప్పేసి చేకూరుస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్రముఖులకు, అదేవిధంగా బంధుమిత్రులకు, అదేవిధంగా స్నేహితులకు,
విద్యార్థుల తల్లిదండ్రులకు అందరకు నమస్పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ విజయభారతి విద్యా సంస్థలో జూనియర్ కళాశాలలో స్థాపితమైనటువంటి విద్యా సంస్థ ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి డిగ్రీ బీఈడి, నర్సింగు, అలాగే అనేక కోర్సులు శ్రీ విజయభారతి విద్యా సంస్థల ఆధ్వర్యంలో నడుపుతూ మా మిత్రుడు ఉన్నం చంద్రారావు గారు ఒక అధునాతనమైనటువంటి బిల్డింగ్ను విద్యార్థులకు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో విజయభారతి విద్యా సంస్థల నూతన భవనాన్ని ఆవిష్కరించడం అనేది మా అందరికీ కూడా చాలా సంతోషదాయకము. అలాగే వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా తరపున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో భగవంతుడు ఆయనకి ఇంకా మంచి చేకూరాలని, అష్ట ఐశ్వర్యాలు కలిగించాలని, విద్యార్థులకు ఇంకా అనేకమైనటువంటి సదుపాయాలు కల్పించే రీతిలో భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరి ఆశీస్సులు కూడా మా మిత్రుడు చంద్రారావు గారి మీద ఎల్లవేళ ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాన్ని ఒంగోలు స్థానిక 8వ డివిజన్లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాకుమన్ రాజశేఖర్, కటారి శంకర్, కాంతికుమార్, పాలడుగుల రాజీవ్, ఉన్నం జనార్దన్, కార్పొరేటర్ సాగర్ తదితరులు బాగున్నారు. ఏ ఎలక్షన్లు వచ్చినా మనకు అసెంబ్లీ ఎలక్షన్ కానీ తప్పకుండా మీరందరూ కూడా మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మనకి ఇక్కడ కొత్తగా ఎవరైతే ఇప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డి గారు నియమించారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా, ఆయన్ని మనం ఎమ్మెల్యేగా మనందరం కూడా మంచి మెజారిటీతో గెలిపించుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఇప్పుడు రాష్ట్ర ఎస్సీ సెల్ సెక్రటరీ ఉన్నం జనార్దన్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పార్టీ నాయకులు, కార్యకర్తల యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి మహిళా సోదరీమణులకు అందరికి కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. ప్రత్యేకంగా పెన్షన్లు అనే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి నిరసనలు, ఎలాంటి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయో ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. అదిగాక వికలాంగులకి ఉన్నటువంటి పెన్షన్లు చాలా తీసేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో దగ్గర లక్షల్లో ఉన్నాయి. అలానే వితంతు కానీ వికలాంగులు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు అనేక మందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రతి ఒక్కరికి ఈరోజు పెన్షన్ అప్లై చేసుకుంటే వచ్చే నెల 1వ తేదీన వాళ్ళకి పెన్షన్ శాంక్షన్ అయ్యి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాంటిది అగ్రిగోల్డ్ దెబ్బతిన్నది. ఈ మూతపడటానికి కారణం ఎవరు? తెలుగుదేశం నాయకులు. అంతకుముందు అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ వాళ్ళు స్వాధీనం చేసుకొని అగ్రిగోల్డ్కి ప్రభుత్వం 2019లో వచ్చింది. ఈ అగ్రిగోల్డ్ బాధితుల్ని గమనించింది, జగన్మోహన్ రెడ్డి గారు గమనించారు. మనందరి కోరిక మేరకు ఒక మంచి అభ్యర్థిని నియమించడం జరిగింది. అందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి, చిన్న పెద్ద తేడా లేకుండా గౌరవిస్తూ ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసుకొని సమస్యలు తెలుసుకునేటువంటి వ్యక్తి, మన సమస్యల పట్ల నిలబడి పోరాటం చేసి మనకు అండగా ఉండేటువంటి వ్యక్తి మరి మన చుండూరి రవిబాబు గారిని మన మధ్యకు పంపించడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ నేను ఒక విషయం గట్టిగా చెప్పదలుచుకున్నా. గతంలో మనం ఎంతోమందిని చూసాం. నేను కూడా మరి గతంలో పోటీ చేసినటువంటి వాళ్ళని ఇక్కడికి అనేక సందర్భాల్లో తీసుకురావడం, మన వాళ్ళ మధ్యకి మన వాళ్ళందరికీ కూడా పరిచయం చేసినటువంటి వ్యక్తులు కూడా మేము గతంలో. కానీ మరి అలాంటి వ్యక్తులు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కాదని
ఆయన వదిలిపెట్టేసిన తర్వాత మేము కూడా ఆయన్ని వదిలిపెట్టడం జరిగింది. ఇక్కడ తూర్పు క్రిస్టియన్ పాలెంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ సమావేశానికి అధ్యక్షత వహించిన సోదరుడు కటారి శంకర్ గారికి, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర పార్టీ ప్రచార విభాగం అధ్యక్షులైన సీనియర్ నాయకులు కాకుమాన రాజశేఖర్ అన్నకి, సీనియర్ నాయకులు మాటలు మొన్న కానీ మాధవలత మాటలు ఇవ్వాలన్నా ఎంత చక్కగా మాట్లాడారు. మరి ఆమె చెప్పగలిగింది మనం అందరం అనుభవించిన ఫలాలు, జగనన్న చేసిన మేలు, ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఉండబట్టే ఎంతమంది పేదల గుండెల్లో నిలబడ్డాయి. ఇంతకుముందు పెద్ద జబ్బు వస్తే హాస్పిటల్ తాకే శక్తి పేద వర్గాల్లో ఉందా? రాజశేఖర రెడ్డి గారి ఆలోచన. పెద్ద కాలేజీల్లో చదివించుకునే శక్తి పేద వర్గాల్లో ఉందా? రాజశేఖర రెడ్డి గారి ఆలోచన. వీటిని కొనసాగింపుగా మొత్తం ఈ జబ్బు ఆ జబ్బు అని కాకుండా ఏదైనా 25 లక్షల కంటే పెద్ద అవసరం ఇంకా పెద్దగా ఏమి ఉండదు. 25 లక్షల వరకు హాస్పిటల్ బిల్లు అయినా కానీ, అది కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బిల్లు అంటే అంత బిల్లు హాస్పిటల్ దోపిడీ చేస్తుంటే ఒప్పుకోవాలా. ప్రతి దాని మీద నిఘా పెట్టాడు, వీళ్ళు బిల్లు కరెక్ట్గా వేస్తున్నారా లేదానని. అదే కూటమి ప్రభుత్వంలో అయితే హాస్పిటల్లో దొంగ బిల్లులు రైజ్ చేసి ప్రభుత్వ సొమ్ములు లాగుతాయి. కాలేజీలు ఎంతంటే అంత ఫీజులు పెట్టుకొని ప్రభుత్వం డబ్బులు లాగుతాయి. కాలేజీ సామర్థ్యం ఎంత, వాళ్ళు వసూలు చేసుకోవాల్సిన ఫీజు ఎంత, హాస్పిటల్లో ఏ రోగానికి ఎంత ఖర్చు అవుతుందని అన్ని ఎస్టిమేషన్లతోటి డబ్బుని వృధా చేయకుండా పేదలందరికీ ఎక్కువ మందికి ఉపయోగపడేటట్టుగా ఒక ఆలోచనతో పరిపాలన చేస్తున్న జగన్ గారిని ఒక చెడ్డ ప్రచారం చేసి, కుట్ర చేసి, పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని పెద్దలందరినీ ఒకటి చేసి, పెట్టుబడులు రాజకీయాల్లో వాళ్ళందరి దగ్గర పెద్ద మొత్తాల్లో పెట్టుబడులు వసూలు చేసి ఈ రాష్ట్రాన్ని నిన్న వాళ్ళు గెలిచారు. జగన్ గారి అవసరం ఏందో ఆయన ఓడిపోయినాక మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటా. అర్థమవుతుందా? ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవడం కోసం అలివిగాని మాటలు చెప్పి ప్రతి యువతకి 18 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తా అన్నాడు, నెలకు 1500 కాడికి. ప్రతి ఒక్కడికి ఉద్యోగం ఇస్తా అన్నాడు, నెలకు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు బిడ్డలందరికీ. ఎవరికి ఉద్యోగాలు రాకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, ఇవాళ ప్రతి మహిళకి 50 సంవత్సరాలు దాటితే 4000 పెన్షన్ ఇస్తా అన్నాడు. అసలు కొత్త కార్డు అనేది ఇంతవరకు తయారు కాల. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎదురు చూస్తున్నారు క్యూలో. ఉన్న పెన్షన్లు కట్ చేస్తున్నారు, వికలాంగుల పెన్షన్లు కట్ చేస్తున్నారు. ఉన్న పెన్షన్లని కట్ చేస్తూ 1000 రూపాయలు పెంచి అది డబ్బులు సర్దలేక ఉన్న పెన్షన్లు కట్ చేస్తున్నారు. చేతగానప్పుడు నిజం మాట్లాడాలి కానీ ఏదో ఒక మాయోపాయం చేసి గెలవాలని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ వాటికి కత్తెర పెట్టాలనే ఆలోచనలోనే చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడైనా పెద్దల పక్షం, కార్పొరేట్ శక్తుల పక్షం, పెట్టుబడిదారుల పక్షం ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళకి రాయితీలు ఇస్తే, ఇప్పుడు మనకి డబ్బులు ఇస్తే పేదలకి ఆరోగ్యంగానో, ఫీజులు, పిల్లలకు చదువులకు, ఆరోగ్యాల అవసరాలకు, లేదా చిన్న చిన్న వ్యాపారాలకు ఉపయోగించుకుంటాం. మనందరికి ఇవ్వాల్సిన వాటాల్లో కట్ చేసి పెద్దల కోసం వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎత్తుక్కొని వాళ్ళకి రాయితీలు ఇస్తే వాళ్ళు ఇచ్చే లంచాలు మరిగి వాళ్ళ కోసమే చంద్రబాబు నాయుడు పనిచేస్తాడు. పేదలంటే ఆయనకి ఈ కూటమి నాయకులకి యావగింపు. ఓటర్లుగా చూస్తారు, పేదల్ని ఓటర్లుగా చూస్తారు కానీ పేదల పట్ల వాళ్ళకి ప్రేమ ఉండదు. పేదల్ని ప్రేమించింది వైఎస్ఆర్, వాళ్ళ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. నిజంగా మానవ సేవని ఆలోచించే వ్యక్తులు ఇయర
ఒక తప్పుడు ప్రచారాల్లో పడి ప్రజలు మనల్ని ఓడించినప్పటికి కూడా నిజమేంటో అందరికీ, సమాజం అందరికీ అర్థమవుతూ ఉంది. ఇప్పుడు ఈ పెన్షన్లు ఎగ్గొట్టడం, తల్లికి వందన అమ్మకు ఓడి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే అది ఎంతమంది పిల్లలకైనా ఇస్తా అన్నాడు. ఓకే, సంవత్సరం అవ్వల జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తరఫున పిలిపించి మా అందరినీ పోయి కలెక్టర్ ఆఫీస్ మీద ధర్నాలు చేయమంటే వేల మందిగా పోయి మేము ధర్నాలు చేస్తే మొన్న సంవత్సరం ఇచ్చాడు. అదేవిధంగా పెన్షన్లో కట్ చేస్తుంటే మేము పోయి ధర్నాలు చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ ఆపుతానంటున్నాడు, కటింగ్ లేకుండా ఆపుతానంటున్నాడు. మేమందరినీ రైతులు వెన్నుపోటు పొడిచామని చెప్పి వేల మందిని పోయి కలెక్టర్ ఆఫీస్, పార్టీ తరఫున వేల మందిని పోయి కలెక్టర్ ఆఫీసుల మీద ముట్టడి చేస్తూ ఉంటే రైతులకి 20,000 ఇస్తానన్న ఆయన 7,000 ఇచ్చాడు. మీ తరఫున మీ మనిషిగా, మీ నాయకుడిగా, మీకోసమై వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో మేమందరమే పనిచేస్తాం. ఈ ప్రభుత్వం ఏ ఒక్క తప్పు చేయనీయకుండా మేము వీలున్న కాడికి అరికట్టి హామీలు నెరవేర్చేదానికి మీ పక్షాన పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ వంచనని మీరు అర్థం చేసుకోండి. మనం ఈ కష్టకాలంలో కానీ ప్రభుత్వానికి ఎదురు నిలబడకపోతే మొత్తం మన సొమ్ముని వేరే వాళ్ళకి రాయితీల కింద ఇచ్చి వాళ్ళు సంపాదించుకుంటారు, మనల్ని గుండు కొట్టిస్తారు పేదవర్గాల్ని. అందుకోసం మీ గొంతుగా మీ తరఫున మేము పోరాడుతుంటే మొన్న అంబేద్కర్ గారికి దండేస్తాం మేము. అంబేద్కర్ గారి విగ్రహానికి దండేస్తుంటే కేసు పెట్టారు. అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంబేద్కర్ గారికో, జ్యోతిరావు పూలే గారికో ఆ మహనీయుల విగ్రహాలు రోడ్ల మీద పెట్టుకునేందుకు మనం రాజ్యాంగ స్ఫూర్తిని గుర్తు చేసుకొని, అయ్యా నీ రాజ్యాంగంలో ఇంత అన్యాయం చేస్తున్నారని మనం ఒక దండేసుకొని గుర్తు చేద్దాం అనుకుంటే అంబేద్కర్ విగ్రహానికి దండేశారని మా మీద కేసు పెట్టారన్న ఈ పోలీసులు. ఈ కేసులకు విరము, ఎన్ని కేసులు పెట్టుకున్నా మీకంటే మేమే ముందుంటాం. న్యాయమైన సమస్యలన్నిటికీ మీ తరఫున మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ సంఘటితంగా పార్టీకి రక్షణగా ఉండండి. ఇక్కడ మంచి టీం యువకులందరూ పార్టీలో కమిటీల్లోకి వచ్చి ఏ కార్యక్రమం అయినా ముందుకొచ్చి ఈ 4 ఏళ్ళు మీరు మాతో నడవాలి. ఈ ప్రాంతంలో కూడా నాకు అనేక మంది వ్యక్తిగతంగా తెలుసు. ఆంధ్రే వాళ్ళ కుటుంబం, అట్లాగే రత్నం గారిని చనిపోయాడు ఆయన, వాళ్ళ మనవడు ఇక్కడ ఉన్నాడు. వాడు శరాబను అంటే నాకు చిన్నప్పుడు మాది బొగ్గు వ్యాపారం ఉండేది. లారీలు అన్లోడింగ్కి ఇక్కడికి వచ్చి వాళ్ళని పిలుచుకెళ్తుండేవాడిని నేను నిక్కర్లు వేసుకున్నప్పుడు. సార్ సిపిసిటీ జనరల్ సెక్రటరీ. వార్డు కన్వీనర్ కాళహస్తి నెహమ్యా గారు. సండ్రపాటి రాకేష్. ఎస్సీ వర్గీకరణ, దళితులు ఐక్యతపై దేశవ్యాప్తంగా మోడీ బీజేపీ కుట్ర చేస్తుందని ఆర్ఏసీసీఎస్ నాయకులు డాక్టర్ ఆర్ రత్నాకర్ అన్నారు. స్థానిక ఎంసీ భవన్లో మీడియా సమావేశంలో పాల్గొనమంటారు. ఈ కార్యక్రమంలో చప్పిడి రవిశంకర్, వినోద్, జిలాని, సూరిబాబు, సుబ్బారావు తదితరులు బాగున్నారు. ROCS stands for Roar Against Categorization Conspiracy of SCs and STs of India, because this movement ఇంకెవరు రారు కదా. వర్గీకరణ అనేది గతంలో మరి మన రాష్ట్రంలోనే ఉండేది. ఇప్పుడు దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడంతో మోడీ గవర్నమెంట్ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళితుల్ని విడదీసి పరిపాలించేటటువంటి కార్యక్రమం మొదలుపెట్టాడు. కాబట్టి ఇది మన రాష్ట్రానికి సంబంధించింది కాదు, దేశం మొత్తానికి సంబంధించింది. ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. అలాగే గతంలో మరి మన ప్రెస్ క్లబ్లో నేను ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది 2 times. అయితే ఇప్పుడు డైరెక్ట్గా మా మీద పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితిని మోడీ గారు తీసుకొచ్చారు. కాబట్టి ఇది ఈ రోజు వచ్చి రత్నాకర్ గారు వచ్చి వెళ్ళిపోయారు అనుకోకుండా రెగ్యులర్గా మన ఒంగోలు రావడం జరుగుతుంది. మన రవిశంకర్ గారు, తమ్ముడు రవిశంకర్ గారి ఆధ్వర్యంలో పోరాటం ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, దయచేసి కొంచెం గమనించగలరని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకేనా. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో మరి దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై మోడీ
చంద్రబాబు నాయుడు భాగస్వామ్యంలో కుట్ర చేస్తా ఉన్నారు మిత్రులారా. మనమంతా దీన్ని ప్రజాస్వామ్యయుతంగా పోరాడి ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది ఓన్లీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉద్యమం కాదు మిత్రులారా. దేశవ్యాప్తంగా అన్ని ఎంతమంది అయితే దళితులు ఉన్నారో అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషల్లో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, మనకి రిజర్వేషన్ పేరుతో 100లో 4గురికే అప్రాక్సిమేట్ గా రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు మిత్రులారా. ఈ 100లో 4గురికి ఇచ్చేటటువంటి ఈ రిజర్వేషన్ ని మన తెలుగు రాష్ట్రాల్లో మోడీ గారు, రేవంత్ రెడ్డి, అప్పూర్వ సహోదరులు, గురు శిష్యులిద్దరూ కూడా ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి 59 కులాలకు సమంగా పంచుతారట. దేశవ్యాప్తంగా అయితే మోడీ గారు ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి 11 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా. ఇది ఎంతవరకు సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా నేను వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. రిజర్వేషన్ పేరుతో మనకి ఇచ్చేది పీనట్స్, ఎంగిలి మెతుకులు మాత్రమే. ఈ ఎంగిలి మెతుకుల్లో వాటాల కోసం ఎస్సీ వర్గీకరణ పేరుతో మీరు నిరంతరం కొట్టుకు చావండ్రా ఎస్సీ. మరి అలాగే మీరు కొట్టుకు చేస్తూ రాజ్యాధికారం వైపు ఎప్పుడు కూడా మీరు కన్నెత్తి చూడకూడదు అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరుగుతూ ఉంది మిత్రులారా. మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా దీనిపై స్పందించకపోవడంతో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వారి ఇంటెలిజెన్స్ వర్గాలు ఏమనుకుంటున్నాయంటే మాలలో చైతన్యం లేదు, వారి వైపు నుంచి రెస్పాన్స్ లేదు, మనం ఏం చేసినా చెల్లుద్దని అనుకుంటా ఉన్నారు మిత్రులారా. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళితులందరూ కూడా దీనిపై స్పందించాలి. भाई और बहनों सुनिए, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है। इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए। भाई और बहनों, लड़ना है। మిత్రులారా, మోడీ గారు అంటారు ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేయడం కోసమే ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. मोदी जी, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है, देना चाहिए मोदी जी। మనం చెప్తా ఉన్న మిత్రులారా, నిజంగా మోడీ గారికి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, రేవంత్ రెడ్డికి కానీ ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి మిగతా కులాలను పైకి తీసుకురావాలనుకుంటే రిజర్వేషన్ మరొక 10% పెంచి వారికి ఇచ్చేయమనండి. అంతే తప్ప మనకేసేటటువంటి పీనట్స్ లో, ఎంగిలి మెతుకులో వాటాల కోసం మీరు కొట్టుకు చావండి అనేది కరెక్ట్ కాదు మిత్రులారా. మరి ఎస్సీ రిజర్వేషన్ పీనట్స్ లో వర్గీకరణ అంటా ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మోడీ గారు. ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో వర్గీకరణ అక్కర్లేదా? అలాగే మరి సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల విషయంలో వర్గీకరణ అక్కర్లేదా? ఈ దేశంలో ఉన్నటువంటి సంపద విషయంలో వర్గీకరణ అక్కర్లేదా? మోడీ గారు, చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రి పదవి విషయంలో క్యాబినెట్ అక్కర్లేదా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. డోంట్ థింక్ దట్ ఇట్ కాంట్ బి చేంజ్డ్, డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ నాట్ టు బి చేంజ్డ్. వన్స్ చట్టాలు చేశారు కదా, దట్ కాంట్ బి చేంజ్డ్. అది మార్చలేమో, వెనక్కి తీసుకోలేమో అనుకోకండి మిత్రులారా. ఇజ్ ఇట్ గీత ఆర్ ఖురాన్ ఆర్ బైబిల్? అదేమన్నా మార్చలేకపోవడానికి భగవద్గీత లేకపోతే ఖురానా? ఈ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వన్స్ చట్టాలు చేసిస్తే తీసుకోలేకపోవడానికి కానే కాదు మిత్రులారా. పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం. మనం తిరగబడి పోరాటం చేస్తే ఏ రాజకీయ పార్టీ అయినా సరే తోక ముడుచుకుని వెళ్ళిపోవాల్సిందే మిత్రులారా. వ్యవసాయ చట్టాల విషయంలో, మరి పంజాబ్ లో వ్యవసాయ చట్టాల విషయంలో, నార్త్ ఇండియాలో రైతులు చట్టాలు చేస్తే దానికి వ్యతిరేకంగా వారు పోరాటం చేస్తే మోడీ ఆ చట్టాన్ని క్యాన్సిల్ చేయలేదా? మనం ఎందుకు సైలెంట్ గా ఉండాలి మిత్రులారా? రాజకీయ పార్టీలకు చెంచాగిరి చేసేటటువంటి మాల ప్రజాప్రతినిధులు దీనిపై కనీసం స్పందించడం లేదు మిత్రులారా. మనకెందుకు లేని సెల్ఫిష్ గెయిన్స్ కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వారంతా సైలెంట్ అయిపోయారు మిత్రులారా. అలాగే తమిళనాడులో, కర్ణాటకలో, అలాగే మరి అన్ని భాషల్లో, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులందరికీ మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అనుభవ తమిళ సహోదరి సోదరుಗಳೇ, ನನ್ನ ఆత్మీయ కన్నడ స్నేహితురే, ప్రియ గుజరాతీ మిత్రో, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి, అన్ని భాషల్లో ఉన్నటువంటి దళిత సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే మిత్రులారా. ఎందుకంటే మనపై బ్లాటెంట్ గా కుట్ర జరుగుతూ ఉంది. మనల్ని తొక్కేసేటటువంటి పరిస్థితులు ఈ దేశంలో మోడీ తీసుకురావడం జరిగింది మిత్రులారా. అంబేద్కర్ సాబ్ బతుకున్నప్పుడు కానీ, మన తాత ముత్తాతలు బతుకున్నప్పుడు కానీ ఈ దేశంలో దళితులకి ఇటువంటి పరిస్థితులు రాలేదు మిత్రులారా. అయోధ్యలో మన జరిగినటువంటి ఎన్నికల్లో అయోధ్య డివిజన్ లో ఉన్నటువంటి 5 ఎంపీ స్థానాల్లో మోడీ గారు ఓడిపోయారు మిత్రులారా. రామాలయం, రామ జన్మభూమి కట్టించిన తర్వాత ఈ ఓడిపోవడానికి కారణం దళితులే. వీళ్ళు కలిసి ఉంటే ప్రమాదం, నా ఎగ్జిస్టెన్స్ కి ప్రమాదం ఉందనేటటువంటి ఉద్దేశంతోనే ఎప్పుడో 15 సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి కేసును బయటికి తీసుకొచ్చి మరి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణని సడన్ గా జడ్జిమెంట్ ఇప్పించి ఈ తీర్పును తీసుకురావడం జరిగింది మిత్రులారా. విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ సబ్మిషన్ టు ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్, వీఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ద జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ మేము ఏమాత్రం కూడా సుప్రీంకోర్టును గౌరవిస్తూ ఒప్పుకోదలుచుకోలేదు మిత్రులారా. నన్ను ఆత్మీయ కన్నడ స్నేహితురే, మీరందరూ వినండి. కర్ణాటకలో ఉన్నటువంటి దళిత సోదరులారా, అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణని చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం మిత్రులారా. మరి అలాగే వైసీపీ పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు దళితుల మేనమామగా చెప్పబడుతూ ఈ రోజుకి కూడా ఆయన స్టాండ్ ఏంటో చెప్పలేదు మిత్రులారా. కర్ణాటక ప్రభుత్వం ఏదో పంపులంటూ పోయినట్టుగా
ఎస్సీ వర్గీకరణ చేస్తా ఉంది. వీళ్ళంతా కలిసి అన్ని రాజకీయ పార్టీలు దళితులను టార్గెట్ చేశారు. తెలుగు రాష్ట్రాలు అయితే మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి మిత్రులారా. కాబట్టి మీరంతా కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఇంత దారుణమైనటువంటి కాన్స్పిరసీ ఎప్పుడూ లేదు ఈ దేశంలో. ఇకనైనా కళ్ళు తెరిచి మనమంతా ఐక్యంగా మరి ప్రజాస్వామ్యయుతంగా పోరాడడానికి సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు. థ్యాంక్ యూ. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.